హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ వ్లాగ్స్ అండి. ఫస్ట్ అయితే ఒక రిక్వెస్ట్, వీడియో నచ్చితేనైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఇవాళనైతే ఏంటిదంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ మనం ఎంత మంచిగా డ్రా చేసుకున్నా కానీ కరెక్ట్ వాళ్ళది ఆది బ్లౌజ్ ఎట్లా ఉందో అట్లయితే రావట్లేదు అని కొందరికైతే ఇబ్బంది ఉంటుంది కదా. అదైతే నేను ఇవాళ చూపించాలని అయితే అనుకుంటాను. అంటే నా పద్ధతిలో నేను ఎట్లా కొలుచుకుంటా, ఎట్లా చేస్తా అనేది అదైతే చూపిస్తా. చూడండి, ఫస్ట్ అయితే మనము బ్యాక్ పార్ట్ని అయితే ఫ్రంట్ పార్ట్కు యాజ్ ఇట్ ఈజ్ అట్లా గీసుకొని అయితే మనం చంక అవన్నీ గీసుకుంటాం కదా, గీసుకునే విధంగానైతే గీసుకోవాలి. ఇది వరకు మనం బ్లౌజ్ ఎట్లా మార్కింగ్ చేస్తామో అదే విధంగా అయితే మార్కింగ్ చేసుకొని మనం 1/2 ఇంచు లోతుకు తీసుకోవాలి. సంఖ దగ్గర తీసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మెయిన్గా మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది కదా, యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ వస్తుంది. ఇక్కడ వాళ్ళది బ్యాక్ పార్ట్ అయితే 13 ఇంచులు అవుతున్నది. నేను 12 ఇంచులు అంటే 1 ఇంచు పైకి అయితే పెట్టుకున్నా. ఫస్ట్ మనం కొలుసుకోవాల్సింది ఏంటిది, ఫ్రంట్ నెక్ కదా. ఆ నెక్ అయితే చూద్దాము. మన కొలత బ్లౌజ్ అయితే వేసి ఎట్లున్నదో అట్లా పెట్టేసి కొంచెం పైకి 1/2 ఇంచు అయితే పైకి అయితే పెట్టుకుంటాం కదా. చూడండి, 1/2 ఇంచు అయితే పైకి మన ఖర్చు కోసం 1/2 ఇంచు అయితే పైకి పెట్టుకోవాలి. అట్లా పైకి పెట్టుకున్న తర్వాత మనం ఒక రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం కాజాలు కూడా నాలుగో కాజా వరకు డ్రా చేసుకున్న తర్వాత చూడండి, 4వ కాజా వరకు ఆది బ్లౌజ్ నుంచి 4వ కాజా వరకు తీసుకొని క్రాస్ తీసుకోవడం. ఇదైతే అందరికీ తెలిసిన పద్ధతి. కాకపోతే ఇట్లా మనం కట్ చేసుకునే విధానం అయితే ఇట్లనే కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కుట్టేటప్పుడు సేమ్ రావట్లేదు అన్నది డౌటు. అంటే నాకు కూడా కొన్ని జాకెట్లు అట్నే నేను అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాతనే మీకైతే చూపిస్తాను. చూడండి, ఇట్లా మనము యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకున్నామో అట్లయితే కట్ చేసుకున్న తర్వాత అన్ని షేప్ బెల్టు, బ్యాక్ కింద పంపకం పట్టి ఇవన్నీ వేసిన తర్వాత జాయింట్ చేసుకుంటాం కదా. ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి ఉంటుంది కదా. చూడండి, ఇగో మనం కుట్టిందండి. నేను చూపించే విధానం చూడండి, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఉక్స్ దగ్గర నుంచి మనం కుట్టుకునేది ఉన్న ఆది బ్లౌజు ఉక్స్ పట్టి పెట్టుకొని సమానంగా ఉందా లేదా అని చూసుకొని దాన్ని ఇట్లా కొలుచుకోవాలి. చూడండి, మనము డైరెక్ట్ కట్ చేసుకున్న దాన్ని డైరెక్ట్ వేసేసినాం అనుకో రాదు. కొన్ని బ్లౌజులు కొన్ని ఎక్కువ ఉంటాయి, తక్కువ కూడా ఉంటాయండి. మనం అది గమనించము. మనం గీసినాం కదా, గీసిందే కరెక్ట్ అనుకొని అయితే కట్ చేస్తాము. కట్ చేసి అదే విధంగా అయితే వేసేస్తాం కదా జాయింట్. అందుకోసం చూడండి ఎంత ఎక్కువ వచ్చిందో. ఇక్కడ మన భుజం పైన అతుకేసింది, షోల్డర్ పైన అతుకేసింది ఆది బ్లౌజ్ ఉందా అక్కడి వరకు దాన్ని పట్టుకొని అయితే అట్లా కొలుచుకున్న తర్వాత మనము మార్కింగ్ పెట్టుకోవాలి. ఒక మార్కింగ్ చూడండి పైన, ఇది వరకు మనము బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మార్కింగ్ పెట్టిన దీనికి దాదాపుగా 1/2 ఇంచు తేడా అయితే వచ్చింది. చూసిల్లా, అగో మనం షోల్డర్ దగ్గర కుట్టు దగ్గరనే ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నా. చూడండి ఎంత తేడా వచ్చిందో. పైన ఏమో మనం కొలత బ్లౌజ్ పెట్టుకొని కట్ చేసుకున్నప్పటిది, ఇప్పుడు అంత తేడా అయితే వచ్చింది. అదేవిధంగా ఈ ఉక్స్ పట్టి కూడా, ఈ కాజా పట్టి కూడా అట్లనే కొలుచుకోవాలి. చూడండి, కాజా పట్టి దగ్గర కాజాది సేమ్ అక్కడ ఉంచేసి అట్లా ఉంచి కొలుసుకొని అయితే కొలుసుకోవాలి. ఎట్లా కొలుస్తానో చూడండి, ఒకసారి గమనించండి. అట్లా కొలుచుకున్న తర్వాత అన్ని బ్లౌజులకు వస్తాయి అని కాదు, కొన్నిటికైతే ఖచ్చితంగా వస్తుంది ఎక్కువనే, కొన్నిటికేమో కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. మనం ఇది ఒకసారి ఒక 2 నిమిషాల పని, 2 నిమిషాలు కూడా కాదు, 1 నిమిషం కూడా కాదు, దాదాపుగా 50 సెకండ్స్ అట్లా ఉంటుంది టైం. అవి కొలుసుకున్నామంటూ మనకు కరెక్ట్గా వాళ్ళ నెక్ ఎంత ఉందో అంతే వస్తుంది. చూసిల్లా, అట్లయితే కొలుచుకోవాలి. దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ అంత తేడా అయితే వచ్చింది. ఇప్పుడు నేను మన కొలత బ్లౌజులు కూడా తేడా చూపిస్తా. చూడండి, ఈ విషయం అయితే ఇప్పటివరకు ఏ ఛానల్లో చెప్పలేదని అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే నేను చూడలేదు, ఇట్లా చెప్పింది అయితే నేనే ఫస్ట్ అని అయితే నేనైతే అనుకుంటాను. చూడండి, ఇట్లా మన ఉక్స్ పెట్టే దగ్గర ఉక్స్ అయితే పెడతాం కదా, కొంచెం కాజా దాన్ని కొంచెం వదిలేసి ఉక్స్ పెట్టే విధంగా పెట్టి దాన్ని కొలుచుకున్నాం అనుకో. చూడండి, కరెక్ట్గా కొంచెం ఎక్కువనే వచ్చింది. మన కాజా పట్టిది కొంచెం ఎక్కువ వచ్చింది, ఉక్స్ పట్టిది కొంచెం తక్కువ వచ్చింది గల్ల. చూసిల్లా, ఇట్లా
ఇట్లా చూసుకుంటావు అంత తేడా వచ్చింది, నేను చెయ్యి పెట్టి చూపిస్తాను చూడండి, అంత తేడా అయితే వచ్చింది. అట్లా బ్లౌజు ఏదైనా తేడా ఉంటుందండి, అందుకోసం ఒకసారి అయితే కొలిసి చూసుకుంటే మనకు కూడా డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. లేకపోతే బ్లౌజు నెక్ ఇప్పుడు నేను ఎంత ఇటు సైడు 1 ఇంచ్ అటు సైడ్ 1/2 ఇంచు మొత్తము 2 ఇంచుల దాకా బ్లౌజు ఫ్రంట్ నెక్ అయితే బాగా దిగేది కదా, అందుకోసము మనమైతే ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక బ్యాక్ నెక్ వాళ్ళ 13 ఇంచులు ఉన్నది, 13 ఇంచులకు ఒకసారి మార్కింగ్ చేసుకొని అయితే 2 జాయిన్ చేసుకోవడమే అంతే. ఇదైతే అందరికీ తెలుసు. కాకపోతే జాయిన్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం 1/2 ఇంచ్ అంతా షోల్డర్ పైన లోపలికని అయితే వేసుకోవాలి. అది కూడా ఒకసారి అయితే చూపిస్తాను నేను. చూడండి, ఇక మీకు ఇట్లా ఈ జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఖచ్చితంగా. ఏంటిదంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలిసి వేసినాం కదా, కొలిసి వేసినప్పుడు ఇంత 1/2 ఇంచు మందం పోయింది కదా, పోయిన దానికి బ్యాక్ పార్ట్కు మన సంఖ దగ్గర తేడా వస్తుంది కదా అని అడుగుతారేమో. దానికి కూడా మనం బ్యాక్ పార్ట్ మన హ్యాండ్స్ వేసిన తర్వాత సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్స్ అయితే ఉంటాయి. అవి తెలుసుకున్నాం అనుకో పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయగలుగుతాం. చూడండి ఒకసారి, నేను ఇప్పుడు ఈ తేడా కూడా చూపిస్తాను. మీకు వచ్చే డౌట్ ఏంటిదంటే ఇప్పుడు ఈ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం అయితే 1/2 ఇంచ్ పైకి పోయినప్పుడు పైకి జరుగుతుంది కదా, జరిగినప్పుడు ఇక్కడ సంకరౌండు దగ్గర కూడా సైడ్కు స్టిచ్ వేసే దగ్గర ఇక్కడ ఈ భాగంలో ఈ వెనక పార్ట్ కంటే ముందు పార్ట్ పైకి జరిగినప్పుడు తక్కువ వస్తుంది కదా అక్క అని అడుగుతారేమో. అది కూడా చూపిస్తా అండి. అది కూడా ఎట్లా సెట్ చేసుకొని కుట్టాలనేది మళ్ళొక వీడియోలో అయితే చూపిస్తా. చూడండి, కొంచెం ఇప్పుడు మనం పైకి జరిగింది కాబట్టి కొంచెం అయితే ఖచ్చితంగా తక్కువనే వస్తుంది. ఆ తక్కువ వచ్చినప్పుడు కూడా మనం సెట్ చేసుకునే విధానాన్ని బట్టి సెట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ వీడియో అయితే నిజంగా కొత్త వారికి కరెక్ట్గా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటాను. ఇగో ఈ సైడ్ చూసిల్లా 1/2 ఇంచు మందం బ్యాక్ నెక్ ఎక్కువ వచ్చింది, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చింది. మనం హ్యాండ్స్ వేసుకునే విధానంలోనే హ్యాండ్స్ వేసుకొని సైడ్ జాయింట్స్ వేసుకునే విధానంలో కొన్ని టెక్నిక్స్ అయితే పాటించాలి. చూడండి, కుట్టు కూడా సరిగ్గా వచ్చినాయి, చూసిల్లా స్ట్రైట్గా వచ్చినాయి కుట్లు కూడా. ఇప్పుడు అక్కడ తప్పు అయితే జరిగింది కదా, ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా వచ్చినాయి అనుకో, మనం కుట్టే విధానంలో కూడా ఉంటుందండి. లేకపోతే ఆ ఫ్రంట్ నెక్ మొత్తమే ఇంకా ముందుకు వచ్చేసింది అనుకో, బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది కదా. చూసిల్లా ఎట్లా వచ్చిందో బ్లౌజ్ అయితే ఫినిషింగ్ అయితే బాగుంది. చూడండి, మీకు కూడా చూస్తేనే తెలుస్తుంది ఫినిషింగ్ కూడా ఎట్లున్నది అన్నది. బ్లౌజ్ ఉత్తిగా చూస్తే కూడా కనుక్కోవచ్చు ఎవరైనా. దీనికైతే సిల్వర్ కలర్ పైపింగ్ అయితే వేసిన నేను. హ్యాండ్స్ కూడా కరెక్ట్ వచ్చినాయి. మన బయట నుంచి చూస్తే కూడా ఒక్క ముడత కూడా లేకుండానైతే కుట్ట అయితే స్ట్రైట్గానైతే వచ్చినాయి. చూసిల్లా, ఈ వీడియో ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా ఎవరైనా చూసేది ఉంటే, ఎవరికైనా యూజ్ అయ్యింది అనుకుంటే ఒక కామెంట్ అయినా పెట్టండి, అక్క మాకు యూజ్ అయిందనేసి. లేకపోతే ఒక లైక్ అయినా చేయండి ప్లీజ్. ఇంతసేపు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, బ్లౌజ్ అయితే సూపర్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అంటే బొటిక్ స్టైల్లో మనం కుట్టాలనంటే మన పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకు బొటిక్ స్టైల్ అయితే సెట్ అవ్వదు. అందుకోసం మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ కుట్టాలండి. ఇప్పుడు ఛానల్లో చెప్పే వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. మన మైండ్కి నచ్చింది తీసుకోవాలి.